బాయ్ నెక్స్ట్ డోర్ అమర్దీప్ చౌదరి. అమర్ తీసుకున్నన్ని వెన్నిపోట్లు ఫ్రెండ్షిప్లో ఇంకెవరు తీసుకోరు. ఏంటి ఆ లవ్ స్టోరీ? అసలు అంత బాండింగ్ ఉన్నప్పుడు ఎవడో వచ్చి చెప్తే కట్ చేసుకునే అంత వీక్ రిలేషన్షిప్. నేను ఇబ్బంది పెట్టినందుకు నాకు కర్మ స్టార్ట్ అయింది. నా వల్ల నువ్వు బాధపడ్డావు. ఇప్పుడు నువ్వు పెట్టిన బాధ వల్ల నేను అనుభవించాను చూసావా? ఇక్కడ నుంచి నీ పాయింట్ స్టార్ట్ అయింది. కక్కిన సొమ్ముతో తిన్న కూడు ఎప్పుడైనా కానీ విషయం. అంటే పదే పదే మా ఇద్దరికి ఏం లేదు, గొడవ అవ్వలేదు, మేము బాగానే ఉన్నాం అని మల్టిపుల్ టైమ్స్. ఈ రోజు డబ్బు లేకపోతే గుర్తుపెట్టుకో, డబ్బు లేకపోతే కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లి అయినా, కన్న కొడుకైనా, పెంపుడు కుక్క అయినా మనకు వాల్యూ ఇవ్వద్దు. డబ్బు లేకపోతే వాల్యూ లేదు. అవును కదా, వాళ్ళ ఫాదర్ వచ్చి మీరు గొడవలు పడకుండా ఉండండి, నాకు అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పారు కదా. మేబీ గొడవలు అవుతున్నాయేమో అని నాకు కూడా అనిపించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి వాళ్ళ మధ్య కామన్ ఇష్యూస్, గొడవలు వస్తాయి. ఎన్ని గొడవలు ఉంటే అంత ప్రేమ ఉంది. వాళ్ళు తేజు అమర్ కొట్టుకున్నారు, అమ్మో కొట్టుకున్నారన్నా, మీరు కొట్టుకోవద్దండి అన్నా, మీరు చేయొద్దండి అన్నా, మీరు ఇది కాదన్నా, మీరు అవధిని బాగా చూసుకోనన్నా, నువ్వు ఇట్లా నెవర్ ఇంటర్ఫియర్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. నోటికి వచ్చింది రాసుకుండే వాళ్ళు ఉన్నారు. ఎందుకు తేజు వీడియోస్ని అసభ్యకరంగా ఎంతమంది వీడియోలు పెట్టట్లేదు? నేను నాకే పంపిస్తున్నాను చాలా మంది చూడండి సార్ అని. సిగ్గులేని నా కొడుకు కొంతమంది దాని మీద బతికే వాళ్ళు కాదు బ్రో. అంటే కౌశిక్ తాగుదాం అక్కడ నుంచి అది తెలిసిపోయింది. నేను దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాను, నా కంట్రోల్లో లేను అన్నప్పుడు. దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతే మనకు ఇది మన మాట ఎందుకు? ఎవరైనా సరదాగా మనం కూర్చొని మంచి మూడ్లో నవ్వుతూ ఉన్నప్పుడు 2 గ్లాసులు అది ఎక్కడో ఒకప్పుడున్న యాక్టివ్నెస్ నాకు అసలు ఏంటి ఆ డిప్రెషన్ వెనకాల రీజన్ ఏంటి? డిప్రెషన్ అంటావా? ఆబ్వియస్లీ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు. ఒంటరిగా అయిపోయాను, అంటే మిగిలిపోయాను, సైలెంట్ అయిపోయాను. ఒక 4 గోడల మధ్య కూర్చొని నన్ను నేనంటే కుటుంబంలో కూడా మనకు ఎవరు హెల్ప్ చేయరు. సొంత మనుషులే మనకు హెల్ప్ చేయనప్పుడు, మనకు చెయ్యి అందించినప్పుడు నిన్ను నువ్వు మిస్ అవుతున్నావు బ్రో. మిస్ అయిపోయాను బ్రో. సో నాకు కన్నీళ్ళు రావు, ఓన్లీ ఒక నవ్వు ఉంటుంది. ఆ నవ్వు కూడా ఫేక్ స్మైల్ అని తెలిసిపోతుంది. సో రీసెంట్గా దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. ట్రీట్మెంట్ తాగింది బ్రో. కుదిరన్నా నాకు అది డాక్టర్ని హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ ద బాయ్ నెక్స్ట్ డోర్ అమర్దీప్ చౌదరి. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సో చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ ఇచ్చేసి ఎక్కడ షోస్లో అన్నింటిలో ఒక బ్రేక్ ఇచ్చేసి 2 సినిమాలు రిలీజులతో మన ముందుకు వచ్చేసాడు అనమాట. సో ఆ సినిమాలు ఏంటి, ఇంకా అమర్ ఈ గ్యాప్ రీజన్ ఏంటి, మొత్తం అంతా ఈ పాడ్కాస్ట్లో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ధనుష్. నేను గ్యాప్ ఇవ్వలే, నేను గ్యాప్ ఇచ్చిన దాంట్లో నువ్వు వచ్చి నన్ను పట్టుకొచ్చావు. అని తీసుకున్నావు కదా గ్యాప్, తీసుకొచ్చావు నువ్వు ఎంటబడి. ఎక్కడో ఒకప్పుడున్న యాక్టివ్నెస్ నాకు అసలు రీసెంట్ టైమ్స్ మనం కలిసినప్పుడు డల్ కూర్చుని సంథింగ్ ఏదో ఆలోచించుకుంటూ అసలు ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఉండకుండా మల్టిపుల్ థింగ్స్ మైండ్లో తిరుగుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ అసలు ఏంటి ఆ డిప్రెషన్ వెనకాల రీజన్ ఏంటి? బయటికి రావట్లేదు, ఎవరిని కలవట్లేదు, ఫోన్స్ మాట్లాడట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు, రీజన్ ఏంటి? మనిషి తగ్గిపోయో, ఫేస్లో ఆ కలపోయింది. అదే అంటే అట్లేం లేదు, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా కొద్దిగా వచ్చాయి. ఇంకా డిప్రెషన్ అంటావా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరికి అయినా మనకు ఎవరి స్థాయికి తగిన వాళ్ళకి స్థాయికి సంబంధించిన ఒక ఫినాన్షియల్ వైజ్ అవ్వచ్చు, పర్సనల్ వైజ్ అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఏదో ఒకటి దెబ్బ తగులుతూ ఉంటుంది. అలాగ కొన్ని ఎఫెక్ట్ అయ్యేసరికి కొద్దిగా ఒంటరిగా అయిపోయాను, అంటే మిగిలిపోయాను, సైలెంట్ అయిపోయాను. ఒక 4 గోడల మధ్య కూర్చొని నన్ను నేనంటే డిస్కవర్ చేసుకుంటున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను. అంటే నేనేంటి అనేది, అంటే ఒకప్పుడు ఉన్న అమరు ఇప్పుడు బయటకు వస్తాడు అడుగు నాకు తెలియదు. ఈ నేచర్ ఏమో నచ్చింది, సో అందుకని చెప్పి ఇలానే ఉన్నాను. ఎక్కువ రోజులు ఏముండదు, బట్ మనం అనుకున్నది ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కడో ల్యాగ్ అవుతున్నాను. కొద్దిగా మన అనేవాళ్ళు కొద్దిగా మనకు చెయ్యి ఇవ్వట్లేదు. సో ఒక్కడనే కష్టపడుతున్నాను. అందులో ఎక్కడో అంటే కుటుంబంలో కూడా మనకు ఎవరు హెల్ప్ చేయరు. సో మనకు సొంత మనుషులే మనకు హెల్ప్ చేయనప్పుడు, మనకు చెయ్యి అందించినప్పుడు మనకి ఎలా ఉంటుంది? సో వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీదనే ఉంటుంది. ఇది ఎవ్రీవన్, చాలా ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు సపోజ్ చాలామంది అమర్కి అబ్బా మంచి ఫ్యాన్ బేస్, అబ్బా మంచి స్టార్, అబ్బా వాడికి ఉన్న నొప్పులు ఆడుకుంటాయి. కొన్ని మనం చెప్పుకోలేము, చెప్పుకుంటే అవి బాగోవు. అంటే నా పర్సనల్ లైఫ్లో నాకు తేజు అవి ఏం లేవు, మళ్ళీ వీళ్ళు ఇంకొకరు రాసుకుంటారేమో, అలాంటివి లేవు. మేము బాగానే ఉన్నాం, మేము ఇద్దరం చాలా బాగున్నాం. అట్లీస్ట్
తను నాకు సపోర్ట్ చేస్తుంది, మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది, బాగున్నాం మేము. అంత మాకు మధ్యలో లేవు. ఇంకొన్ని మనం కొద్దిగా నేను డౌన్ ఉన్నప్పుడు నాకు ఎవరు చెయ్యి ఇవ్వట్లేదు. అది ఎవరైనా అవ్వచ్చు. నేను డౌన్ ఉన్న టైంలో కొద్దిగా నాకు చెయ్యి ఇవ్వట్లేదు అనమాట. నేను అనుకున్న వాళ్ళు ఎవరు చెయ్యి ఇవ్వట్లేదు. అది ఆబ్వియస్లీ మనకు నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. అలా అని చెప్పి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. నిజంగా నేను అడిగాను అంటే ఇప్పుడు తేజు అయినా, మానస్ అయినా, ఆర్యన్ అయినా, మా అమ్మ అయినా నాకు చేస్తారు. బియాండ్ దట్ అడగలేను. ఐ వోంట్ డిపెండ్. నేను ఎప్పుడు డిపెండ్ అవ్వను. నాకు నిజంగా అంత కష్టం వస్తే తప్ప నేను అడగను. మన శ్రీకాంత్ అన్న ఉన్నారు, నాకు ఏదన్నా ఉన్నా. కానీ ఎందుకు అడగలేకపోతున్నాను, ఎవరిని ఏంది అడగలేకపోతున్నాను. అది అహం అడ్డొచ్చో, లేకపోతే మొహమాటమో, లేకపోతే ఇది కాదు. కానీ వద్దు. చాలా వరకు కొన్ని రిలేషన్స్, బంధాలు, బంధుత్వాలు ఒక నోటు దగ్గర తెగిపోతాయి, మనీ దగ్గర తెగిపోతాయి. నాకు అమర్ అనేవాడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు అనుకోవాలి, కానీ ఎప్పుడు ఏదో అడుగుతారా అనిపించుకోలేను. నాకు అది రాదు ఎందుకో. అందుకే ఎంత కష్టం వచ్చినా ఒకరినే భరించా, ఓపిక్గా ఉన్నా, అవి ఇవి చేసుకుంటూ ఎట్లో బ్యాకప్ చేసుకుంటున్నాను. ఇంకా మెంటల్లీ అంటావా, ఐఎమ్ సో వీక్. కొద్దిగా షూట్స్ వైజ్ అవ్వచ్చు, రెస్ట్లెస్ అవ్వచ్చు, షోల్డర్స్ ఈ పెయిన్స్ వల్ల ఆల్మోస్ట్ ఇంకా బయటికి రావడం ఎందుకో నచ్చలేదు. ఇంట్లోనే ప్రపంచం అయిపోయింది, టీవీయే లోకం అయిపోయింది. ఫోన్స్ వస్తే మాట్లాడుతున్నాను, లేకపోతే ఫోన్లు ఎత్తాలనిపించి పక్కన పడేసి పడుకుంటున్నాను. ఫోన్స్లలో సోషల్ మీడియాలో ఎక్కడా యాక్టివ్గా లేను. నా సోషల్ మీడియా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి ఆయన, నాకు అసలు చెప్పొద్దండి అని. ఐఎమ్ నాట్ ఇంటూ, ఎక్కడా యాక్టివ్గా లేను. వద్దనుకున్నాను డార్లింగ్, కొద్ది రోజులు దూరంగా ఉందాం అనుకుంటున్నాను. కొద్దిగా సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఎంత క్లోజ్ అయినా కానీ ఇప్పుడు మామూలు నువ్వెన్నిసార్లు పిలుస్తూ ఉంటావు పార్టీస్కి, నేను అదిగో ఇదిగో అంటాను, కానీ బయటికి బయలుదేరదాం అని అసలు వచ్చినా కూడా ఒకప్పుడు అసలు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు ఇప్పుడు ఏమైపోయింది, వచ్చిన అలా సైలెంట్కి వెళ్ళి సేమ్ ఇంతే ఈ పొజిషన్ అలా కూర్చుంటున్నావు, ఆలోచించుకుంటున్నావు. అసలు ఆ వైబ్ కూడా అవ్వట్లేదు మాతో. అసలు ఏం జరుగుతుంది ఏంటో ఏం అదే అంతే. అదే కాదు, నిన్ను నువ్వు మిస్ అవుతున్నావు బ్రో. మిస్ అయిపోయాను బ్రో, మిస్ అయిపోయాను ఆబ్వియస్లీ. ఇది అమర్ కాదు యాక్చువల్లీ. అవును, ఇది అమర్ కాదు. నేను కాదనే విషయం నాకు తెలిసిపోయింది. మరి నేను ఎక్కడ స్ట్రక్ అయ్యానో తెలియదు. బట్ రావాలి మరి. అది ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్, ఆ టీఎస్ ఎప్పుడు వస్తాయి బయటికి నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ హోల్డ్ అయిపోయాను. అంటే కొన్ని రీజన్స్ వల్లనో, కొన్ని కారణాల వల్లనో నేను హోల్డ్ అయిపోయాను. ఆ హోల్డ్ అయిపోయినప్పుడు నాలో ఉన్న ఎమోషన్స్ కూడా ఫ్రీజ్ అయిపోయాయి. సో నాకు కన్నీళ్ళు రావు, ఓన్లీ ఒక నవ్వు ఉంటుంది. ఆ నవ్వు కూడా ఫేక్ స్మైల్ అని తెలిసిపోతుంది. అది ఏం తెలియదు, మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్టే నాకు ఈ రోజు ఈ రీసెంట్ టైమ్స్ నాకు అనిపించలేదు. అంతే. అంటే ఎక్కడో నేను హోల్డ్ అయిపోయాను. బికాజ్ ఇది అమర్ కాదు, అమర్ అయితే ఇది కాదు. నాకు తెలుసు అది. నేను ఎక్కడో హోల్డ్ అయ్యాను. మరి ఎందుకు అయ్యాను అనేది, నేను ఎక్కడ మిస్ అయ్యాను అనేది తెలియట్లేదు. సో రీసెంట్గా దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. ట్రీట్మెంట్ దాకా ఎందుకు బ్రో? నా సుధీర్ అన్న నాకు అది డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు సిటీ న్యూరాల్లో జస్ట్ వెంట్ ఫర్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్లో, హెల్త్ బాగాలేదు, కొద్దిగా వీక్ అయ్యాను. అంటే నాకు యాక్చువల్లీ వన్ సైడ్ పెయిన్, మైగ్రేన్, స్ట్రెస్ వల్ల ఇంకా ఎక్కువ అయిపోయేసరికి కొద్దిగా వీక్ అయ్యాను. హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఎక్కువ అక్కడికి రావట్లేదు. మ్యాక్సిమం రెస్ట్ మోడ్లోనే ఉంటున్నాను. స్లీప్ టైమింగ్స్ అవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నా, ఫుడ్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. మధ్యలో ఉన్న వర్క్స్ అండ్ షూట్స్ వల్ల కొద్దిగా ఇంబ్యాలెన్స్ అవుతున్నాను. దట్ టు ఇస్ మజిల్ టైర్ వల్ల అదొక పెయిన్. ఇవన్నీ వెళ్ళే స్టేజ్ ఒకటి వస్తుంది, ఒకరోజు వస్తుంది, ఒక్క రోజు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు. ఈశ్వరేచ్ఛ, ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఐ థింక్ ఆ రోజు నన్ను చూస్తావేమో మరి. అయితే అప్పటిదాకా అంతే. కానీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. అంటే ఈ ఫేజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాను. బాగుంది. మనము దేన్నైనా కానీ తీసుకోవాలి. అరే నేను ఇట్లా అయిపోయాను అని పిసుకుంటా కూర్చుంటే అట్లానే అయిపోతాను. ఓకే, ఎంజాయ్ చేసిన లైఫ్లో ఎంజాయ్ చేశాను. ఇదొక కొత్త లైఫ్ అనుకుంటున్నాను, ఇదొక కొత్త స్టేజ్ అనుకుంటున్నాను. ఎన్ని రోజులు ఉంటుంది ఈ స్టేజ్? సరే దీన్ని కూడా హోల్డ్ చేసుకుంటున్నాను. కానీ ఎక్కువ రోజు అయితే హోల్డ్ చేయలేను. మరి ఎప్పుడు అది తెగుతుందో తెలియదు, తెగుతుంది అంతే. కానీ ఈ టైంలో మనుషుల రియాలిటీ అర్థమవుతుంది. అట్లా ఏమన్నా బాగా తెలిసింది? బాగా తెలిసింది.
నేను విన్నా చాలా మంది దగ్గర నుంచి అయినా ఏదైనా నువ్వు లేనప్పుడు కూడా చాలా మంది దగ్గర నుంచి అమ్మర్ తీసుకున్న నీ వెన్నుపోట్లు ఫ్రెండ్షిప్లో ఇంకెవరు తీసుకోరు. అవును. కరెక్టేనా? చేశారు రీజన్ ఏమై ఉండొచ్చు అంటే అన్ని వరుసగా ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు ఏం లేదు ధనుష్, నేను ఇప్పుడు ధనుష్ నాకు ఒక 5,000 అంట. అర్రే నా దగ్గర లేదురా, ఉంటే ఈయనరా అంట. నీకు అవసరం నువ్వు నన్ను అడుగుతావు, నేను ఇస్తా. నాకు మళ్ళీ ఒకరోజు ఒక అవసరం అవుతుంది, అర్రే నా దగ్గర నువ్వు అడిగితే సడన్గా ఎక్కడి నుంచి తెస్తా, నా దగ్గర లేదు కదా, నాకు చాలా అవసరమైన టైం లేదు కదా అంటే నీ దగ్గర ఉంది. నాకు చాలా క్రిటికల్లో అవసరమైన పొజిషన్ నా పక్కన నించోనప్పుడు నాకేమనిపిస్తుంది, అరే ఆడి దగ్గర ఉండి కూడా పోనీ నేను ఉన్నా కదా మావా, నీకెందుకు, నువ్వు ఇస్తానులే, నువ్వు ఫస్ట్ అయితే నువ్వు కానీ నువ్వు అనుకున్నదన్నా అదొక ధైర్యం. అవును. అది కూడా లేదు, అది కూడా చెప్పలేదు, మా నాన్న వాళ్ళు చేయలేదు. మళ్ళీ నా దగ్గర డబ్బులు వస్తాయి, మళ్ళీ నువ్వు వచ్చి అడుగుతావు. నా మెంటాలిటీ ఏంటంటే అది మనసులో రాదు, అవునారా పట్టు తీసుకో. ఈ దరిద్రపు అలవాటు నాకు ఉంది కాబట్టి నేను ఇలా అయిపోయాను. అందరిని నమ్మాను కాబట్టి, నమ్ముతూ ఉన్నాను కాబట్టి వెన్నుపోట్లు పొడిచారు. డబ్బుల విషయాలు చాలామంది నాశనం చేశారు. ఆల్మోస్ట్ 10 to 15 lakhs పోగొట్టుకున్నాను ఇప్పటికి. ఫ్రెండ్షిప్ జోన్లో ఆల్మోస్ట్ పోయింది. అందుకే ఇప్పుడు నాకు ఎవరు లేదు, చాలా తక్కువ మంది. సర్కిల్ చూస్తే నువ్వే ఒక 10 మంది, రఫ్గా ఒక 10 మంది ఉంటారు తప్ప ఎవ్వరూ ఉండరు. ఇంకా నా గురించి ఆ మాటలు, నా గురించి ఈ మాటలు, అక్కడ అవి చెప్పడాలు, ఇక్కడ రే నా పాస్ట్ తవ్వుకొని 10 సార్లు మాట్లాడుకున్నది పాస్టేరా, ప్రజెంట్ అవ్వదు, ఫ్యూచర్ అవ్వదు. అది ఎన్నిసార్లు మాట్లాడుకుని దాని గురించి చర్చించుకున్నా అప్పట్లో వాడు అదిరా అంటావే తప్ప మరి ఇప్పట్లో ఏమన్నాడు రా అని మాట్లాడడానికి ఎందుకు నీకు నోరు రాదంటే, ఇప్పట్లో నేను బాగున్నా, నీకన్నా ఎత్తులో ఉన్నా, అదే నువ్వు మాట్లాడలేవు. నీకన్నా తక్కువలో ఉన్న రోజు మాట్లాడతావు, ఎందుకు అప్పుడు నువ్వు ఎక్కువలో ఉన్నావు. ఏం మాట్లాడతారు, విని చిరాకు వచ్చేసింది మన దగ్గర. ఇట్లా అరే వాడు అమ్మాయితో అట్లా అంటారా, వీడు ఇక్కడ తిరిగాడరా, వాడు అక్కడ తాగేసాడరా, వీడు దీనికి ఖర్చు పెట్టాడరా, దానికి ఖర్చు అయ్యే వాడికి కాల బొక్క, నీ డబ్బులు కాదు కదా. అందుకే డార్లింగ్ వదిలేశాను. అంటే ఇవన్నీ పట్టించుకుంటే మనకు ఆల్రెడీ పిచ్చి ఉంది, ఇంకా పిచ్చి ఎక్కుద్దని వదిలేశాను, లైట్ తీసుకున్నా. అప్పుడప్పుడు మనందరం గోవా పోతాం కానీ చిల్ అవుతాం అంతే. కానీ ఒక లవ్ స్టోరీ చెప్తూ ఒక ఏదో షోలో ఒక అమ్మాయి అందంగా ఉంది, జస్ట్ తన దగ్గర డబ్బులు ఉన్నాయని నా ఫ్రెండ్సే నా గురించి వాడు ఎలాంటోడు అని చెప్పి కట్ చేశారు అని ఒక స్టేట్మెంట్ విన్నాను నేను. ఏంటి ఆ లవ్ స్టోరీ? అసలు అంత బాండింగ్ ఉన్నప్పుడు ఎవడో వచ్చి చెప్తే కట్ చేసుకునే అంత వీక్ రిలేషన్షిప్పా అని ఒక డౌట్ రేజ్ అయింది నాకు. అదేముంది ధనుష్, అది మనం ఒక ఫ్రెండ్ని నమ్మామన్నమాట, బాలు అని చెప్పి. పేరు చెప్పగలను, నాకేం పద్ధతి కాదు. ఆల్మోస్ట్ 10 years పాటు ట్రావెల్డ్ విత్ మీ, సొంతగా మనిషిలాగా ఉండి మన బండి, ల్యాప్టాప్, మన డబ్బులు, మన పర్సు, మన ఫోన్లు అన్నీ వాడుకొని, ఎందుకు ఫ్రెండ్ కదా ఇస్తాము. ఇప్పుడు హాస్టల్లో ఉన్న టైంలో కూడా ఫుడ్ లేకపోతే కింద మెస్కి వెళ్ళి ఫుడ్ తెచ్చి ఒక ప్లేట్లో ఫుడ్ వాడికి ఇచ్చి నేను తిన్న షేరింగ్ నుంచి స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్. ఒక అమ్మాయి డబ్బున్న అమ్మాయి పరిచయం అయింది, ఒక రిలేషన్గా మారింది. రిలేషన్లో ఉన్నప్పుడు పరిచయం చేశా, బెడ్రూమ్ వరకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చా. నేను లేనప్పుడు 500, 1000 అడిగే దగ్గర నుంచి 5,000, 10,000 అడిగే రేంజ్కి వచ్చాడు ఆ పిల్లని. తను ఇచ్చే రేంజ్కి వచ్చింది. ఆవిడకి మంచి డబ్బులు, ఆవిడకేమి మంచి వర్క్స్ చేసుకుంటూ, నాకు తెలుసు మంచి వర్క్స్ చేసుకుంటూ బాగా సంపాదించి, వర్క్స్ ఓకే, మంచి బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ బాగా సెటిల్ అయ్యి బాగా డబ్బులు సంపాదించుకొని, డబ్బుందనే పొగరు గుర్తుపెట్టుకోవాలి, డబ్బుందనే పొగరు. డబ్బుంది, నాకేముంది, నెలకింత వస్తుంది, ఎవడమ్మా పెట్టిన సొమ్ము నా ఇష్టం, నేను ఎంతైనా తాగుతా, ఎంతైనా తిరుగుతా, ఎంతైనా ఖర్చు పెడతా. నా గురించి వెనకాల అడిగి మాట్లాడి వీడేం చేస్తున్నాడు, అదేం చేస్తున్నాడు, పాత విషయాలు తాగి ఇద్దరు కూర్చొని తాగి నా గురించి చర్చించుకొని లేనిపోనివి తనకి ఎక్కించి మైండ్ పాడు చేసి ఇంకా తాగిపించి తనని ఇది చేసి నాకు రివర్స్ అయ్యేలాగా చేసి నన్ను తీసుకొని రెడ్ హ్యాండెడ్గా నన్ను ఇట్లా ఒక రోడ్డు మీద దించోబెట్టేశారు ఇద్దరు కలిసి. వాడు నీట్గా ఆ పిల్ల డబ్బులతో బండ్లు కొనుక్కొని 2 wheelers కొనుక్కొని ట్రిప్పులకి వెళ్ళి గోవాలకి వెళ్ళి, వాళ్ళ బతుకులకి గోవా చూపించింది నేను, గోవా మూల చూపించింది నేను, పిలిచికెళ్ళి ఆ బతుకు వాడికి ఫ్లైట్ టికెట్ వేయించి తీసుకెళ్ళింది నేను. ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ తెలిసాయి అనమాట, వెనకలు జరిగిండేటి. ఒకసారి ఫోన్పే అన్నీ చూశాను. సో పర్సనల్ లైఫ్లో కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాను.
బాగా దెబ్బతినేసరికి అనిపించింది, నువ్వు చేసే పనికిమాల పనులను కూడా నేను యాక్సెప్ట్ చేసి ఆ పనికిమాల పనుల నుంచి నేను బయటికి తీసుకొని వచ్చి ఒక మనిషిలాగా మార్చి దగ్గర పెట్టుకున్నప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేసే స్థాయికి వచ్చేసావు. అప్పుడు నాకెలా ఉంటుంది? చెప్పుడు మాటలు విని నా పక్కన ఉన్నవాడు ఏం చెప్తే నమ్మడమేనా? నమ్మకానికి ఏముంది? నీకేం కావాలి? నీకు డబ్బు ఉంది, ఏదైనా జరిగిపోతుంది. నాకు డబ్బు ఉంది, నేను సాయంత్రం పబ్కి వెళ్ళి తాగేస్తా, 30,000-40,000 బిల్లు కట్టేస్తా. ఎందుకు? నీకు రేపొద్దు మళ్ళీ డబ్బులు వస్తాయి. నాకు డబ్బు ఉంది, నేను కారు కొనేస్తా. నాకు డబ్బు ఉంది, నేను ల్యాండ్ కొనేస్తా. నాకు డబ్బు ఉంది, నేను దుబాయ్ ట్రిప్పులు పోతా. నాకు డబ్బు ఉంది, నేను అక్కడ తిరుగుతా. నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి, కాదన్న, తప్పులు నావి కూడా ఉంటాయి. కానీ ఒకటి, డబ్బు మీద ఎప్పుడైతే నాకు ఏదైనా చేయగలను, దాన్ని ఏమంటారు, కక్కిన సొమ్ముతో తిన్న కూడు ఎప్పుడైనా కానీ విషం. కర్మ, నేను చేసిన కర్మకి నేను అనుభవిస్తూ ఉన్న ఒక సైకిల్ పాయింట్లో ఆ పాయింట్ ఎండ్ అయింది. ఇక్కడ నుంచి నా కర్మ స్టార్ట్ అయింది. నేను ఇబ్బంది పెట్టినందుకు నాకు ఈ కర్మ స్టార్ట్ అయింది. నా వల్ల నువ్వు బాధపడ్డావు, నా వల్ల నువ్వు ఏడ్చావు, నా వల్ల నువ్వు దెబ్బతిన్నావు, నా వల్ల ఇది చేశాను, నా వల్ల ఇదైపోయి కుక్కి కునికి నోరు నిద్ర ఏమీ లేకుండా అయిపోయావు. నా కర్మ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు పెట్టిన బాధ వల్ల నేను అనుభవించాను, చూసావా? ఇక్కడ నుంచి నీ పాయింట్ స్టార్ట్ అయింది. ఇది ఈరోజు కాదు, రేపు కాదు, సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఎప్పుడు ఎలాగా ఎవరికైనా నీ కళ్ళ ముందు ఏదైనా జరగచ్చు. అదే కర్మ హిట్ బ్యాక్స్. నేను బాగా నమ్ముతాను. నాకు జరిగింది, నాకు జరుగుతుంది, నేను నమ్ముతాను ఇప్పటికీ. నేను ఏదైనా గుడికి వెళ్తే నాకు తెలియకుండా కంట్లో నీళ్ళు వస్తాయి. అంటే ఏం తెలుసా, చాలామంది ఒక వైబ్ని ఫీల్ అయ్యి అంటారు కదా. కాదు, మనం చేసిన కర్మ వేడి ఆయనను చూసి నన్ను దాని నుంచి విముక్తిని చేయవా ప్లీజ్ అని ఆ కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఇది నాకు చాలాసార్లు జరిగింది. అది కర్మ. అంతేగాని ఆయనను చూసిపోయి అయ్యో ఇవి కాదు. దాని రీజన్ అది కాదు. మనం చేసిన కర్మ ఏదైతే ఉందో లోపల ఉన్న మన సోల్ బాధపడతా ఉంటుంది. అది తెలియకుండానే స్వామి నన్ను ఇప్పటికైనా రిలీవ్ చేయి, దీని నుంచి సంతోషాన్ని ఇవ్వు, మంచి లైఫ్ని ఇవ్వు, ఇంకెప్పుడు ఈ తప్పులు చెయ్యనని మన సోల్ మనకు తెలియకుండా నీళ్ళు పెడుతుంది. అది కర్మ. నాకు ఇంక ఇప్పుడు గుడికి వెళ్తే రావు, నాది అయిపోయింది. నాకు తెలిసినంత నాది అయిపోయింది. ఈసారి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కానీ రీసెంట్ టైమ్స్లో చాలా డివోషనల్గా తయారైపోయావు బ్రో. మాల వేసుకోవడం కానీ ఆల్మోస్ట్ ఒక 15 పుణ్యక్షేత్రాలు తిరిగి ఉంటావా రీసెంట్ లాస్ట్ 3-4 months? 24 తిరిగావా బ్రో? ఒకటే రోజు, 15 days 24 ఒక్కడవే? నేను పవన్, అదే మా డైరెక్టర్ పవన్, నా ఫ్రెండ్, నేను పవన్, ఇద్దరం తిరిగేసి ఒక్క రోజులో మినిమం 2 గుళ్ళు వెళ్ళిపోతాం. ఓకే. ఆగదు, బండి ఎక్కడ ఆగదు. నైట్ వెళ్ళి ఎక్కడైనా గుడి దగ్గర ధర్మస్థలం ఎక్కడైనా చిన్న గుడి దేవస్థానాలు ఉంటాయి కదా, రూమ్లు ఆడబడుకోవడమే, నది స్నానాలు చేయడమే, వేప పుల్ల బ్రష్ అంటే ఏమన్నా బ్రష్ ఏదో ఒకటి అంతే. మళ్ళీ బండి ఎక్కడం, పోతా ఉండడం, టెంపుల్ ఉందే ఆగిందే లోపలికి దర్శనం చేసుకొని రావడం, తినడం, సైడ్ ఆపుకోవడం, ఒక చెట్టు ఏదైనా దొరికిందో అరుందా ఆ అర మీద టవాల్ వేసుకొని పండుకోవడం. ఇట్స్ గుడ్ వైబ్. అలాగా ఒక 14 రోజులు 15 రోజులు వెళ్ళిపోయాను. బాగుంది. మౌంటైన్స్, వర్షం, అడవులు, గుళ్ళు, గోపురాలు నా దెబ్బని బాగా హీల్ చేసాయి, నా మనసుని బాగా హీల్ చేసాయి, నా మెదడుని బాగా హీల్ చేసాయి. ఇప్పుడు మధ్యలో పోయింది కదా, నాకు మళ్ళీ 1 year అయిపోయింది ఆల్మోస్ట్. నాకు మళ్ళీ హీలింగ్ ప్రాసెస్ పోయింది, నేను మళ్ళీ హీల్ అవ్వాలి. కానీ తొందరలో తప్పకుండా వెళ్తున్నాను. ఆబ్వియస్లీ మధ్యలో మళ్ళీ వెళ్తాను. డిసెంబర్ లోపు కంపల్సరీగా అయితే మళ్ళీ వేయాలి. ఎందుకంటే దట్ ఈస్ మై హీలింగ్ మెథడ్. నాకు అర్థమైపోయింది. నువ్వు తిరుగుతూ ఉంటే కాదు, నాకు నచ్చిన క్లైమేట్, నేచర్ హీలింగ్ మీ అర్థమైపోయింది. నన్ను నేచర్ హీల్ చేస్తుందని తెలిసిపోయింది నాకు. నేను కంపల్సరీగా వెళ్తాను. బాగుంటుంది తెలుసా, అదొక వైబ్. అదొక వైబ్. అసలు మాల్లో ఉంటేనే అదొక వైబ్. మనం వెళ్ళి ఇప్పుడు వైనాడులో ఒక రిసార్ట్ తీసుకొని కూర్చొని రారా మంది అర్థం కూర్చొని, ఆ మందుకు మించిన వైబ్ ఏంటంటే సైలెంట్గా కూర్చోవడం, ఒక స్లో మ్యూజిక్ పెట్టుకోవడం, మంచి గ్రీన్ టీ వేడిగా బ్లాక్ కాఫీ పెట్టుకోవడం, ఆ బాల్కనీలో కూర్చుంటే ఆ వర్షం ఆకుల చప్పుడు, ఆ చిలుకలు, అక్కడ ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే అది అమ్మ అసలు నెక్స్ట్ లెవెల్. అది నా వైబ్. కానీ నీ నోటి నుంచి అసలు ఈ మాటలు కాదు బ్రో. అంటే కౌశిక్ తాగుదాం అక్కడ నుంచి ఈరోజు మందంతా మానేసి డివోషనల్ రూట్లో వెళ్ళిపోయి, రీజన్ మందు మానేయడం రీజన్ ఏంటి? అట్లేం లేదు, బేసిక్గా బాడీ వర్కౌట్ చేస్తున్నాను కదా. సో బాడీ ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి నేను చేసి సో మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది డ్యామేజ్ అవుతుంది. అండ్ నాకున్న స్ట్రెస్ లెవెల్కి ఇంకా స్ట్రెస్ని ఇస్తుంది.
హ్యాపీ మూడ్లో తాగలేదు, మనం ఒక స్ట్రెస్ మూడ్లో తాగుతున్నప్పుడు మనం తెలియకోకుండా దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. అది తెలిసిపోయింది, నేను దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాను, నా కంట్రోల్లో లేను అన్నప్పుడు. దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతే మనకు ఇది మన మాట ఎందుకు, చాలా గొడవలేని అని కూడా విన్నా. సో ఇది మన మాట విన్నప్పుడు ఏంటి, మన మాట వినప్పుడు మనం దాని చోలిపోతాం, వద్దు, క్లోజ్. అందుకు కన్సూమ్ తగ్గించేసాను. లైక్ మంత్లీ ఎవరైనా సరదాగా మనం కూర్చొని మంచి మూడ్లో నవ్వుతూ ఉన్నప్పుడు ఒక 2 గ్లాసులు నవ్వుతున్నావు బ్రో ఈ మధ్య, అదే అలాగా సరదాగా ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నామని అలాంటి స్కోప్ ఇంకా ఇప్పటిదాకా రాలేదు కదా. కాబట్టి ఎందుకు ఆ ఇంట్రెస్ట్ పోయింది, ఆల్కహాల్ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు. ఆల్కహాల్ మానేయడం రీజన్ తేజు లేదు అంటే చాలా మంది మొగుళ్ళు పెళ్ళైన తర్వాత మానేస్తారు, ఇంట్లో మానిపిస్తారు. నేను ఇంట్లో కూర్చొని పాపం ఆమ్లెట్లు వేసి ఇచ్చేది, అదే అట్లేం లేదు. ఆ రెసిపీ చెప్పు. అంటే అందరం యాక్చువల్లీ మందు తాగుతాం కదా, వీళ్ళింట్లో మందుని పొయ్యి మీద పెట్టి దాన్ని సంథింగ్ ఒక రెసిపీ చేసి మరీ తాగుతాడు. చూసి అవును, అది ఉన్నప్పుడే కదా జరిగింది. తేజు చెప్పింది, ఓల్డ్ మాంక్ బ్రో ఒకసారి చెప్పారు. ఎందుకు జస్ట్ మా వాళ్ళకి ఒక దాన్ని అదేమంటారంటే హెల్త్కి మంచిదంట. యాక్చువల్లీ హెల్త్కి మంచిదే అది. ఇప్పుడు మా ట్రైనర్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ తాగద్దు అంటారు, బికాస్ ఎందుకంటే యాప్స్ వర్కౌట్ చేస్తే బ్లోట్ అయిపోయి పోద్ది. సరే ఏంట్రా ఏం చేయాలంటే అప్పుడు చరణ్ ఉన్నాడు మన ఫిజియోథెరపిస్ట్. చరణ్ ఒక ఐడియా ఇచ్చాడు, అన్న దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి బాగా మరగబెట్టి ఒక 30 ml తీసుకుని దాంట్లోకి ఇది వేసి ఊదుకుంటూ తాగన్నా ఒకసారి, కషాయం లాగా ఉంటుంది. ఏంటిది అన్న ఇది ఆల్కహాల్ ప్లస్ ఇది ఒక ఫ్యాట్ బర్నర్ అనే. అవునా, ఇదేదో బాగుంది అనిపించింది. సరే, కానీ అది 2 కన్నా నువ్వు ఎక్కువ తాగలేవు. 2 glasses ఇస్ మోర్ దాన్, ఎందుకంటే హీట్ అయిపోతుంది. ఎందుకంటే దాల్చిన చెక్క అంటే నీకు వేడి, సినిమన్ వాటర్ అంటారు దాన్ని, సినిమన్ వాటర్. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, మింట్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. వేసి బాగా మరగబెట్టి ఓల్డ్ మాంక్ ఒక 30 ml వేసి మంచి క్లైమేట్లో వేసుకొని అలాగే కూర్చుంటే ఆమ్లెట్తో తేజు వేసిన ఆమ్లెట్తో, అదే అప్పట్లో ఆ ఇంట్లో ఉన్నప్పుడు. సో అలా ఇప్పుడు అది కూడా లేదు, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయేది, ఏమీ లేదు. ఏమో దాని మీద ఇంట్రెస్ట్ పోయింది అంతే. కానీ నేను ఒకసారి ట్రై చేసేప్పుడు నా వర్క్ సెట్ అవ్వలేదు. అవ్వదు, అది చాలా స్లోగా తాగాలి. ఆ టేస్ట్ కూడా ఒక రకమైన టేస్ట్ వచ్చింది. అవన్నీ ఇంక భరించకూడదు, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకేం దాంట్లో పుదీనా వేసుకుని తాగుతాను, నువ్వు ఏమన్నా దాంట్లో చక్కెర వేసుకుని తాగుతావా? నేను లాస్ట్కి చల్లారి పెట్టుకుని కూడా తాగడానికి తాగలేం, వేడిగానే తాగాలి. ఇంకా నీకు ఒకవేళ టేస్ట్ కావాలంటే ఒక స్పూన్ హనీ వేసుకోవచ్చు. ఒరే ఏం చెప్పిస్తున్నావురా నాకు, ఒరే ప్రాపర్ మీ ఆల్కలిస్ట్ అనుకుంటారా నన్ను. నెక్స్ట్కి వెళ్ళిపోదాం పద. ఓకే, తేజు టాపిక్ వచ్చినప్పుడు అంటే పదే మా ఇద్దరికి ఏం లేదు, గొడవ అవ్వలేదు, మేము బాగానే ఉన్నాం అని మల్టిపుల్ టైమ్స్ నేను చాలా సందర్భాలు చెప్పడం విన్నా బ్రో. అంటే పదే చెప్పడానికి రీజన్ ఏంటి? పదే రాసేస్తున్నారే, దానివల్ల వాళ్ళకి ఏం అర్థం ఏంటంటే, ఇప్పుడు దానివల్ల నేను ఒక జర్నలిస్ట్ అడిగాను బ్రో, అంటే ఒక ప్రాపర్ ఒక మీడియా వెబ్సైట్లోనే ఒక ఆర్టికల్ నేను చూసా సంథింగ్, నేను వాళ్ళకి పెట్టడం కూడా జరిగింది. తర్వాత తీసేసారు తర్వాత. అది వేరు, రీసెంట్గా మీరు స్టోరీ పెట్టింది కదా, అది కదా ఏదో వెబ్సైట్లో ఒక, ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 months బ్యాక్, ఆ జర్నలిస్ట్ నాకు క్లోజ్. సో ఏంటి ఇట్లా రాసా అంటే, బ్యాడ్ గేమ్ రాయలా, ఒక షోలో మీ ఫాదర్ వచ్చి లైక్ మీ ఇద్దరు గొడవ పడకుండా ఉండండి చాలు, ఇది ఒకటే నేను కోరుకుంటున్నా, ఇంకేం వద్దు అని చెప్పారు. అది చూసి సేమ్ యాస్టీస్గా ఇలాంటి షోలో జరిగింది, అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ గొడవలు అవుతున్నాయి అని చెప్తే నేను అడిగా ఎందుకు రాశారు అంటే, షోలో జరిగిందే రాసాం, వాళ్ళ ఫాదరే చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏ గొడవలు ఉంటాయి కదా, ఏం లేకుండా మేము ఎందుకు రాస్తాము అని అట్లా ఒక చెప్పినట్టు ఒక మాట చెప్పాడు. అవును కదా, వాళ్ళ ఫాదర్ వచ్చి మీరు గొడవలు పడకుండా ఉండండి, నాకు అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పారు కదా, మేబీ గొడవలు అవుతున్నాయేమో అని నాకు కూడా అనిపించింది. నిజంగా గొడవలు అవుతున్నాయా, నిజంగా వాళ్ళు రాస్తున్నారంటే సంథింగ్ ఎంతో కొంత నిజం ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా అనిపించింది. దీనికి సమాధానం ఏంటి? గొడవలు అయ్యాయి అనుకుందాం, నువ్వు రాసావు, ఏమొచ్చింది నీకు? ఏం రాదు. ఎందుకు రాసావు మరి? మీ ఇంట్లో నీ పిల్లలతో నువ్వు గొడవ పడవా? మీ అమ్మతో నువ్వు గొడవ పడవా? ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా ప్రతి వాళ్ళ మధ్య ఒక కామన్ ఇష్యూస్, గొడవలు వస్తాయి. ఎన్ని గొడవలు ఉంటే అంత ప్రేమ ఉందట్టు. మేము పొద్దున కొట్టుకుంటాం, సాయంత్రం కలిసిపోతాం, కలిసి భోజనం చేస్తాం, హ్యాపీగా సినిమాకి వెళ్తాం. ఎన్నిసార్లు మేము సినిమాకి వెళ్ళి పోస్ట్ పెట్టలేదు? మరి దాని గురించి రాయరే. ఒక 1 month పట్టకపోతే దాని గురించి. నేను అందరిలాగా కాదు, అందరిలాగా నేను వైఫ్ అండ్ హస్బెండ్ లాగా నేను ప్రతిసారి మేము ఇద్దరం అయితే మేము చేసుకోను, అది తనకి తెలుసు.
మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. మేము ఎంత చిన్న చిన్న కామెడీగా మాట్లాడుకుంటాం. నేను ఎట్లా సెటైర్ వేస్తా నీకు తెలుసు, నాకు నోటి దూల. నేను వేసే సెటైర్కి అది ఆబ్వియస్లీ నవ్వుతూ ఉంటుంది, అది ఇంకో సెటైర్ వేస్తూ ఉంటుంది. తన వర్క్లో తను బిజీగా ఉంటుంది, నా వర్క్లో నేను బిజీగా ఉంటా. మాకు వర్క్ లేనప్పుడు మేమిద్దరం కలిసి స్పెండ్ చేస్తాం టైం. అది సోషల్ మీడియా, నెట్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ గుడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, లేదా ఇంట్లో కూర్చొని ఒక క్వాలిటీ టైం ఎలా మాట్లాడుకోవాలి, ఏదైనా సినిమాకి వెళ్ళాలి, ఇవి చేసుకుంటాం. ఇవేదో మేము పోస్టులు పెట్టుకోవాలి, నాకు అర్థం కాదు. అంటే పెట్టబోతు కొట్టుకున్నట్టేనా? అయినా నా సంసారం గురించి నీకెందుకు అయ్యా తెప్పాలి, నాకు అర్థం కాదు. నా సంసారం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మీ సంసారం మీద పెట్టుకోండి. సరే ఇంట్రెస్ట్ పెడుతున్నావు కదా, వచ్చి మళ్ళీ నా ఇంట్రెస్ట్ కూడా గట్టి మరి అయితే. వాళ్ళు తేజు అమర్ కొట్టుకున్నారు, అమ్మో కొట్టుకున్నారన్నా, మీరు కొట్టుకోవద్దండి అన్నా, మీరు ఇది చేయొద్దండి అన్నా, మీరు ఇది కాదన్నా, మీరు అవన్నీ బాగా చూసుకోండి అన్నా, నువ్వు ఇట్లున్నా. అలాగే మీకు అన్నా మీకు 15,000 ఏమైంది కదన్నా, ఇందుకు నేను వేస్తున్నా పట్టన్నా, వేయరా ఏం మళ్ళీ 15,000 అన్నా, నీకు ఈ ఖర్చులు ఉన్నాయంట కదన్నా, పట్టన్నా వేస్తున్నాను మరి అన్నా, మీ ఆవిడకి నువ్వు తీసుకోవాలి కదన్నా, పట్టన్నా వేస్తున్నాను. నోరు తెరిచి చెప్పేవాడు ప్రతి ఒక్కడు చెప్తాడు, సలహాలు ఎవడైనా ఇస్తాడు. ఉచిత సలహాలు ఇవ్వకోకుండా ఉండడమే చాలా మంచిది. ఇంకోటి, నెవర్ ఇంటర్ఫియర్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. కరెక్ట్. మూడో వ్యక్తి ఎవరు రాకండి. పొరపాటున సలహాలు ఇవ్వాలని చెప్పుకుని వెళ్ళకండి, మెట్టితో కొడతారు. ఇవ్వకండి. అరే మేము ఏం మాట్లాడుకుంటామో మాకు తెలుసు, నువ్వు మా ఇంట్లో ఉండి చూడవు కదా. మాకేమో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న వస్తే అవి అయిపోతాయి. మొన్న నేను సీతామిల్లో వెళ్ళి మేము ఇద్దరం కలిసి కూర్చొని సరదాగా లేము, మాట్లాడుకోలే మేము 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 కలిసి పండక్కి మేము ఊరు వెళ్ళాలా, అది ఎన్ని చేసాం. ఇప్పుడు తను తమిళ్లో బిజీగా ఉంది, నేను సినిమాలో బిజీగా ఉన్నాను. మేము కలిసినప్పుడు మా క్వాలిటీ టైం మేము స్పెండ్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ అవుట్, ట్రిప్స్కి వెళ్తున్నాము, మాకు ఎక్కడ కావాలో అది చేస్తున్నాము, మేము ఏం కావాలో అవి కొనుక్కుంటున్నాము, బయట షాపింగ్లకి వెళ్తున్నాము, సినిమాలకి వెళ్తున్నాము. ఎందుకు కాంతారా కూడా వెళ్ళాం కదా రీసెంట్గా, ఓజీకి వెళ్ళాం. ఇవన్నీ పెట్టండి రా, మరి ఇవన్నీ మళ్ళీ రాయండి. నేను ఒకటే చెప్తా, పక్కింటోడి ఫ్యామిలీ గురించి ఆలోచించే కన్నా నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ఆలోచించు. మీ అమ్మకి ఏం కావాలి, మీ నాన్నకి ఏం కావాలి, మీ తమ్ముడికి ఏం కావాలి, నీ ఈఎంఐలు ఏమున్నాయి, వాళ్ళు తిన్నారా, వాళ్ళు తినలేదా, వాళ్ళు టాబ్లెట్లు వేసుకున్నారా, వేసుకోలేదా, ఇవి ఆలోచించు, బాగుపడతావు. పక్కనోడు బాగున్నారా, ఓకే బాగా భలే ఉన్నారా, చాలా అంతే చాలమ్మా. ఇంతకన్నా కన్సర్న్ చేయొద్దు, ఇంతకన్నా నువ్వు సలహాలు ఇవ్వాలని ట్రై చేయొద్దు. నువ్వు ఎవడు నాకు ఇవ్వడానికి, అసలు నువ్వు ఎవడు నాకు చెప్పడానికి, దేనికి చెప్తావు ఇవన్నీ? అంటే నువ్వు చెప్తేనే నేను పెళ్లి చేసుకున్నానా? నువ్వే వచ్చి నా కాలు కూడా కన్యాదానం చేసావా? పోనీ పల్లకి మోసావా? అంటే నాకు ఎంగేజ్మెంట్ ఉంగరం కొనిచ్చావా? పెళ్లి ఖర్చులు ఇచ్చావా? లేదు కదా. ఎవడివిరా నువ్వు? నాకు పెడతావు మెసేజ్, నాకు చెప్తావు, వచ్చాయి బొచ్చుడు వచ్చి బొచ్చుడు వచ్చి. అంటే నేను రిప్లై కూడా ఇచ్చాను అనమాట, నా కుటుంబం నేను చూసుకుంటాను, మీ కుటుంబాన్ని మీరు చూసుకోండి అని. ఇంకోటి ఒకటి పెట్టాడు, లేకపోతే కొన్ని మెసేజ్లు ఉన్నాయి, ఫనీ మెసేజ్లు చెప్తా. అన్నా కాలేజ్ ఫీజు కట్టాలి 500 పంపించు ఫోన్పే, హాస్టల్ ఫీజు కట్టాలి 10,000 పంపించు ఫోన్పే, నాకు 2 పిల్లలన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేనేం చేయను రా దానికి. ఆవిడ అన్నా 2 పిల్లలు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు నాకు డబ్బులు ఇవ్వండి. తర్వాత ఇంకొకడు, అన్నా ఖాళీగా ఉన్నాను, హైదరాబాద్ రావాలి, బస్సు ఖర్చు లేవా? ఖాళీగా ఉన్నాను, హైదరాబాద్ రావాలి, నేను ఎందుకు వెయ్యాలరా నీకు బస్సు ఖర్చులు? నాకు అర్థం కాలే. ఒకటి పెట్టా, చదువు రేపు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న అడగవా, నేను డిపెండ్ అవ్వను, ఓ పని చెయ్యి, చదువు ఆపేయి, రెస్టారెంట్కి వెళ్ళి పని చేసుకో, రోజుకి ఇంత వస్తుంది, ఫీజు కట్టుకో. అలా ఎంతమంది బతకట్లేదు, ఎంతమంది చేయట్లేదు? కొవ్వా బలిసిందే, వెళ్ళి చదువుకో. చదువుకుంటూ వర్క్ చేసుకొని బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రెస్పెక్ట్ ద పీపుల్. స్టూడెంట్గా ఉండి బయటికి వెళ్ళి పని చేసుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుని ఫీజులు కట్టుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. నేను పంపించాలంటాడికి హాస్టల్ ఫీజు లేదు, బయట వెళ్ళి పడుకున్నాను, రైల్వే స్టేషన్లో పడుకోరా పోయి అని చెప్పా. ఆమె 2 పిల్లలు ఉన్నారన్న, ఓ పని చేయమ్మా, తీసుకెళ్ళి మీ బంధువుల ఇంట్లో దింపి నువ్వు 4 ఇంట్లో పనికి వెళ్ళమ్మా అని చెప్పా. ఇవి నాకు వచ్చే మెసేజ్లు. ఆడు హైదరాబాద్కి వచ్చి ఏం చేయాలన్నా, నాకు ఛార్జీలు కావాలన్నా, హైదరాబాద్కి ఏం చేస్తావరా అని పెట్టా. నేను మీలాగా అవ్వాలన్నా అని. సరేరా డబ్బులు వేస్తాను అంటే, అన్నా తర్వాత నేను హాస్టల్లో ఉండాలి, ఏదన్నా హాస్టల్ చూడాలి. వాడు ఇంక స్టార్ట్ చేసాడు వాడు నన్ను, హాస్టల్ ఫీజు ఇంక చెప్పురా చెప్పు, నీ బట్టలు, నీ చెడ్డీ, నీ డ్రాయర్ మొత్తం నేనే కొనిచ్చేస్తాను. ఇలా ఉన్నారు.
ఇంత కమర్షియల్గా సోషల్ మీడియాని వాడే వాళ్ళు ఉన్నారు, చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, నోటికి వచ్చింది రాసుకుండే వాళ్ళు ఉన్నారు. ఎందుకు తేజు వీడియోస్ని అసభ్యకరంగా ఎంతమంది వీడియోలు పెట్టట్లేదు? నేను నాకే పంపిస్తున్నాను చాలా మంది చూడండి సార్ అని. సిగ్గులేని నా కొడుకులు కొద్దిమంది దాని మీద బతికే వాళ్ళు. నేను ఏం చెప్తాను సనోష్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోషల్ మీడియా నుంచి దూరంగా వచ్చేసాను. నేను పట్టించుకోవట్లా. నాకు ఎంత కావాలో నేను అంతే చూపిస్తున్నాను. నా ఫ్యాన్స్కి, నా ఆడియన్స్కి, నన్ను ఇష్టపడే వాళ్ళకి నేను ఏం చూపించాలో అదే చూపిస్తున్నాను. రెస్ట్ ఆఫ్ నన్ను తిట్టుకో, ఏమన్నా చేసుకొని ఇష్టం వచ్చింది రాసుకో. మేము బాగున్నాం, మా కుటుంబం మేము బాగున్నాం, మాకు చాలది, నీకు చూపించాల్సిన అవసరం లేదు. అంటే ఫ్యామిలీని ఎట్లా మేనేజ్ చేస్తావు? లైక్ ఇప్పుడు లాస్ట్ టైం ఒక పోస్ట్ ఏమొచ్చిందంటే తేజు అమర్ డివోర్స్ చేసుకున్నారు. చెప్పారు. ఇది ఒకవేళ మీరు ఏదైనా షూట్స్లో ఉండి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సంథింగ్ లొకేషన్లో ఉండి ఆ పోస్ట్ మీ ఫాదరో మీ మదరో లేకపోతే తేజు పేరెంట్స్ చూస్తున్నప్పుడు పేరెంట్స్కి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు, కానీ నన్ను అడిగిన వాళ్ళకి తెలుసు కదా మేము ఎలా ఉన్నాం అనేది. దాని గురించి మాట్లాడరు, పట్టించుకోరు, అవాయిడ్ చేస్తారు. అస్సలు నా ఫ్యామిలీలో ఎవరు, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరు ఇలాంటి దిక్కుమాలిన పోస్టులు ఎవరు రియాక్ట్ అవ్వం, పట్టించుకోం. చెత్త అని పక్కన పడేస్తాం. రాసుకోండి. ఇప్పుడు బతుకుతున్నారు, మనం ఎందుకు వాళ్ళ బతుకు మీద రాలేయడం? వాళ్ళకే అర్థమవుతుంది కదా, అర్థం చేసుకొని వద్దు డార్లింగ్, దీని గురించి అసలు డిస్కషనే వద్దు, వేస్ట్. మరి పిల్లోడిని ఇచ్చేస్తే పాపం ప్లానింగ్లో ఉన్నాం, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు కదా. ఇంకా ప్లానింగ్లో ఉన్నాం, ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. సో ఎట్లా అంటే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఎట్లా అవుతాయి? లైక్ ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు? అండ్ నేను ఓంకార్ అనే షోలో ఒక ఎపిసోడ్ చూసా బ్రో, చైర్స్ ఎపిసోడ్. నాకు ఎంత ఎమోషనల్ అనిపించింది అంటే దీన్ని 3 times చూసాను నేను. అది కామెడీగా ఆడేమయ్యా, వెనకాల ఆర్ఆర్లుగా సీరియస్గా వేసారు. అవునా? అది నువ్వు లెగడము, అదొక సాడ్ బీజిఎమ్, ఎక్స్ప్రెషన్ ఏంటి ప్రతిసారి నీ సైడ్ నుంచి ఉంటే తను ఎక్స్పెక్ట్ చేసేదంతా జరగకపోవడము. ఈయన కొన్ని జరిగాయి, కొన్ని ఇప్పుడు రికవర్ చేశాను కాబట్టి మొన్న జీతామిల్ ఆడిన దాంట్లో అదే వెళ్ళిపోయింది. అవునా? అదంటే అది చాలా కామన్ థింగ్. మనకున్న రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఒక మగోడిగా ఆడదానిగా తనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మగోడిగా మనకన్నా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అమ్మాయిలు కనపడి ఏడుస్తారు, అబ్బాయిలు కనపడకుండా ఏడుస్తారు. మనకు పెయిన్స్ ఉంటాయి, మన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి. ఈరోజు డబ్బు లేకపోతే గుర్తుపెట్టుకో, డబ్బు లేకపోతే కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లి అయినా, కన్న కొడుకైనా, పెంపుడు కుక్క అయినా సరే మనకు వాల్యూ ఇవ్వద్దు. డబ్బు లేకపోతే వాల్యూ లేదు. మనం అర్న్ చేయాలి, మన రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలా, ఇవే ఆలోచించాలా. ఈ పనికిమాలిన మెసేజ్లు, ఈ స్టేటస్లు చూసుకుంటే కూర్చోవాలి, ఎప్పుడో వదిలేసింది. ఆ టైంలలో ఆబ్వియస్లీ ఆ టైం ఇవ్వకపోవడం, ఆ గ్యాప్లు రావడం, దాని డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. బట్ అవన్నీ అర్థం చేసుకున్నాం కాబట్టి కదా ఈరోజు ఇంకా మేము ఉన్నాము. అయ్యా మాకు పెళ్ళి జరిగిండేది ఇది 2.5 సంవత్సరం, ఈ సంవత్సరం వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు మేము ఇంకా పీకింది ఏం లేదు, చూడాల్సిన చాలా ఉన్నాయి. వీ హ్యావ్ ఎన్ ఫర్దర్ ట్రిప్స్, వీఆర్ గోయింగ్ టు యూకే వెళ్తున్నాం, చాలా ఉన్నాయి. అవన్నీ వేస్ట్ లేదు, దాన్ని చాలా రాసుకుంటారు. మీకు తెలుసు ఏంది అనేది. మాకు తెలుసు. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే వాట్ ఆర్ ద 3 things ఫాలో అవ్వాల్సింది? టైం, రెస్పెక్ట్, మనీ, లవ్. ఈ 4 పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే చాలు బాగుంటుంది. టైం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, డబ్బు సంపాదించాలి, ప్రేమ చూపించాలి. ఈ 4టిని సందర్భం తగినట్టుగా డివైడ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తే చాలా బాగుంటుంది. అంతే, దీనికి పెద్ద పెద్ద వాక్యాలతో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 4 ఉంటే చాలు. ఒకటే ఫీల్డ్లో ఎప్పుడున్నా కూడా సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తాయి. అంటే ఐదర్ ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది బ్రో, ఒకరోజు ఈ రోజు వచ్చిందంటే ఇప్పుడు సినిమా చేసావంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈరోజు షో చేసావంటే నెక్స్ట్ షో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ గ్యాప్ మధ్యలో ఏదన్నా కైండ్ ఆఫ్ డిపెండెన్సీ ఆర్ లేకపోతే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, ఈక్వాలిటీ లేకపోవడము, ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైనా వచ్చినాయా? అవంటే అంటే రావడం అంటే అంతగా ఏం లేదు, కానీ అప్పుడప్పుడు ఓకే. అంటే తనకి కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ డిపెండ్ అవ్వను. అండ్ వీడు ఇలా ఉన్నాడే ఇప్పుడు ఏం చేయాలా, కానీ నాకు ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి కదా అని తను ఆగిపోయే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. ఎందుకంటే ఎంటైర్గా ఇచ్చి తను ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని తను క్లియర్ చేసుకోలేదు కదా. కొన్ని విషయాలు నేను అర్థం చేసుకుంటాను, కొన్ని విషయాల్లో తను అర్థం చేసుకుంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అవునరా మనకి ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉంటే బాగుంటుంది, కానీ సరే తన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనం షుడ్ నాట్ టచ్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి
అది నేను ఒకరినే ఆలోచిస్తాను, సైలెంట్ అయిపోతాను, దాని గురించి ఎక్కువ పట్టించుకోను, మాట్లాడను. అది ఎవరికి వాళ్ళకి రావాలి, అంతే, తెలియాలి. సో చాలామందికి అమర్కి ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇన్ని షోస్ చేస్తున్నాడు, టైటిల్ విన్నరు, డ్యాన్స్ షో టైటిల్ విన్ అయ్యాడు, బిగ్ బాస్ రన్నర్ అప్ అయ్యాడు, సినిమాలు చేస్తున్నాడు, కంటిన్యూగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు, చాలా సంపాదించేసి ఉంటాడు, ఈయనకేంటి ఈ ప్రాబ్లం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు బ్రో? అసలు నేను కంటిన్యూగా ఎక్కడ కనిపించాను ఈ మధ్యకాలంలో. కేబీకేజీ వరుసగా 2 సీజన్స్లో తర్వాత నుంచి ఒక 2 నెలలు 3 నెలల్లో ఒక 2 షోస్, ఒక రెండు ఎపిసోడ్లు, ఒకటి ఈటీవీ ఎపిసోడ్లో కనిపించా. దాని తర్వాత అసలు వచ్చానా లేదు. ఈ డబ్బులన్నీ ఏమైనాయి అంటే చెప్పే కదా, నా కార్ ఈఎంఐ ఎవరు కడతారు ఎవ్రీ మంత్, హెల్త్ ఇన్సూరెన్స్, మా ఇంటికి డబ్బులు ఎవరు ఇస్తారు, నా పర్సనల్ మెయింటెనెన్స్, నా జిమ్ కానీ ఫుడ్ కానీ ఎక్కడి నుంచి వస్తాయి? 10 లక్షలు అకౌంట్లో పెట్టుకొని 3 నెలలు కూర్చొని తిను అయిపోదా? ఈజీగా అయిపోతుంది. సేమ్ అంతే. నేనేం చేయట్లేదు, ఎందుకు ఒక సినిమా అని చెప్పి కూర్చొని సినిమా మీద ఉన్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఏం చేయలేదు. ఉన్నవన్నీ ఇప్పుడు ఏంటంటే నా కారు కొద్దిగా ప్రాబ్లం వచ్చి రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ 5 lakhs వరకు అక్కడ నేను లాస్ అవ్వడం జరిగింది. సో గట్టిగా పడింది అక్కడ దెబ్బ. సో అలా ప్రతి మనిషికి జరిగేటివే నాకు జరిగాయి. సో మనం బేర్ చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఖర్చులు ఒక అని చెప్పుకోకూడదు. ఉన్నంతలో చేసుకున్నాను, ఇంకా అవ్వలేదు కాబట్టి అమ్మేశాను. కానీ ఇక్కడ మన దగ్గర డబ్బులు లేకపోయినా అకౌంట్లో 10 రూపాయలు ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఎక్కడ తగ్గకూడదు. ఒక ఆర్టిస్ట్కి వేసిన బట్టలు వేయకూడదు, ఒక షోకి వెళ్తే అక్కడ ఒక మంచి కాస్ట్యూమ్లో కనిపించాలి. ఎప్పుడైనా అనిపిస్తా బ్రో ఏంది డబ్బులు లేవు మన దగ్గర, కాస్ట్యూమ్స్ కింద పెట్టడం అవసరమా? ఈ ప్యాంటు 3 రోజుల నుంచి చేసుకుని తిరుగుతున్నాను. ఈ షర్ట్ చెక్ షర్ట్, ఇది ఏం పెద్ద అంత ఇది కాదు. ఐ థింక్ దీని కాస్ట్ హార్డ్లీగా ఐ థింక్ 1100 రూపీస్ ఏమో అంతే. నాకు ఇవే ఇష్టం. వేసిన షర్ట్ కూడా నాకు ఎట్లేంలే, ఒకటే ప్యాంటు 3-4 రోజులు వాడతా, వేసిన షర్ట్ 2 రోజులు వేసుకొని తిరుగుతా. నాకు అలాంటిది ఏంలే. ఈవెంట్స్ ఉంటే ఇంట్లో ఉన్నాయి ఎలాగో బట్టలు అవి వేసుకొని పోతాం, దానికి ఎందుకు ఫీల్ అవ్వడం? నాకు అంతేం లేదు. చెప్పులు అయ్యే చాలు, నేనేమంత ఫ్రీకేం కాదు. నాకు ఇష్టం కొనుక్కోవడం, షర్ట్స్ చిన్న కొనుక్కుంటాను అంతే. నేను ఎక్కడ ఖర్చు పెట్టుకుని అక్కడ పెట్టుకుంటా, ఎక్కడ పెట్టుకుంటే నేను అక్కడ పెట్టాను. నాకు అంత ఫీలింగ్స్ ఏం లేవు. ఏదో రిచ్గా కనిపించాలి స్టార్, ఎందుకు బచ్చు ఏమొస్తుంది? నేను అంత రిచ్గా కనిపిస్తే దానివల్ల వచ్చిందేముంది, పోయేదేముంది? నేను చేసిండేది కనపడాలి కానీ నేను ఎలా ఉన్నానో కనిపిస్తుంది. నన్ను చూసి ఎవడని థియేటర్కి వస్తాడా? ఆడ అందంగా ఉన్నాడని చెప్పి థియేటర్కి వస్తాడా? ఆడ స్టైల్గా బ్రాండెడ్ బట్టలు వేసాడని చెప్పి థియేటర్కి వస్తారా? రారు కదా బ్రో. నేను ఉండేది స్టార్టింగ్ నుంచి ఇంతే. అయ్యే జీన్స్ ప్యాంట్లు, అయ్యే గల్ల చొక్కాలు, నాకు అయ్యే ఇష్టం. నేను అలానే ఉంటాను తప్ప ఆ జాకెట్లు వేసి నువ్వు ఎప్పుడైనా చూసావా అవి షోల్డర్ మన వేయం, నాకు రావు అవన్నీ. నాకు అవి అచ్చు రావు, నేను వేయను. నాకు అంత స్టైల్ ఆఫ్ ఫ్యాషన్ నాకు లేదు. తేజు అంటుంది ఈ పూల చొక్క వేసుకోవచ్చు కదా, వేసుకోండి. నేను అది ఎప్పుడూ చెక్ షర్ట్లు, అది ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలు. ఐ నెవర్ గో ఆన్ ద స్టైల్. నేను ఎలా ఉన్నానో అదే స్టైల్ కనిపించాలి తప్ప నేను కొత్త స్టైల్ తీసుకొచ్చి నాకు సెట్ కాని స్టైల్ వేసుకొని వద్దు. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడా ఒక దాంట్లో 3000, ఇంకో దాంట్లో 800 ఏమో బ్రో. నేను ఇప్పుడే చూపిస్తా కావాలంటే. లేదు, కార్ అమ్మేశాను కదా, సో అది కొద్దిగా వేరే తీసుకుంటే ఎవరికి కొద్దిగా ఇబ్బంది. ఎప్పుడు ఎవ్రీ మంత్ అప్ అండ్ డౌన్స్, ప్రాపర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇంకా మంత్ ఎండ్ అయితే సక్సెస్ అయ్యేంత వరకు తప్పదు కదా డార్లింగ్. అయ్యే వరకు మనం చేసుకోవాలి, అయిన తర్వాత చూసుకుంటారు. ఉండేటివి ఉంటాయి. అంటే కొన్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాను. సో మనం ల్యాండ్లు అయితే తీయలేం కదా, కష్టం వచ్చింది కదా అని ల్యాండ్ అమ్ముకోలేం కదా. బిగ్ బాస్ డబ్బులతో ల్యాండ్ కొనుక్కున్నాను. ఇప్పుడు నాకు కష్టం ఉంది అని చెప్పి నేను ల్యాండ్ తీసి డబ్బులు వెనక్కి పెట్టుకుంటే అవి అయిపోతాయి కదా. ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఏదో ల్యాండ్ మీద పెడితే కంపల్సరీగా తిరిగి వస్తుంది. కాబట్టి ఇప్పుడు రోజు లేదు, చిన్న పేమెంట్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఒక 2-3 నెలల్లో ఒక 3-4 లక్షలు వచ్చి పడుతుంది. ఆబ్వియస్లీ ఏదో ఒకటి వస్తాయి, రాకుండా పోవు. నిలబడతాం, టైం పడుతుంది. సో ఇంత ఫ్రెండ్షిప్లో మోసాలు జరిగిన తర్వాత ఏ ఫ్రెండ్స్ని ఇప్పుడు ఎక్కువ నమ్ముతున్నావు బ్రో? ట్రస్టీ ఫ్రెండ్స్ అంటే ఇంకెవరు? ఫ్రెండ్స్లో మానస, ఆర్యన, నా ఫ్రెండ్ పవన్, యష్ గాడు, నువ్వు శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్ అన్న అందరూ పెద్ద దిక్కు. ఇంతే, ఈ సర్కిల్ ఇంతే ఉంది. ఇంక అంతకుమించి పెద్దగా ఏం లేదు. మనం ఎవరిని కలిసి లేదు. మహేష్ గారు ఉన్నాడు, మా బావ మహేష్. నిఖిల్ గాడు అప్పుడప్పుడు మాట్లాడతాడు, మేమంతా కలిసే ఉంటాం.
ఇంతే బ్రో, ఇంకెవరు అంత మించి ఎవరితో అంత ఎక్కువ లేదు కాంటాక్ట్. సో షోస్లో ఇంత ఆడుకుంటారు కదా, ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? మరి ఇంత ఆడుకుంటున్నారు ఏంటి? ఏం ఫీల్ అవ్వను, సరదాగా ఎంజాయ్ చేస్తాను. మనం అలాంటి ఫీలింగ్స్ అన్నీ పెట్టుకుంటే ఇప్పుడు ఒకటి కంటెంట్ని ఎంజాయ్ చేస్తా. ఒక్కొక్కసారి అది అనిపించినా కానీ తర్వాత నేను మర్చిపోతా వెంటనే, అంటే నేను వేరే మూడ్కి వెళ్ళిపోతాను. నాకు ఎందుకు అది ఎప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు ఎప్పుడు. మరి తీసుకునే సిచ్యువేషన్స్ మరి వస్తాయేమో తెలియదు, మరి చూడాలి. ఓకే, రవితేజ గారి ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చావు బ్రో. ఆయన కోసం బిగ్ బాస్ని బయటకు వచ్చేయడానికి రెడీ అయిపోయావు. ఆయన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తా అని చెప్పాడు, నీకు ఛాన్స్ పక్కా ఉందని. అది ఎంతవరకు వచ్చింది? అది అవుతుందా లేదా? ఎప్పుడు కనిపించబోతుంది? పిలిచారు, లైక్ తిరుమల కిషోర్ గారు ఆఫీస్కి పిలిచారు, అన్న మాట్లాడారు, చెప్పారు ఉంది అని. బట్ అది ఎప్పుడనేది తెలియదు. మనం ఆయన చెప్పారు, నేను వెళ్ళి మాట్లాడి వచ్చాను. అంతకన్నా మనం వెంట పడకూడదు, విసిగించకూడదు. ఆయన బిజీగా ఉంటారు. నిజంగా నాకు ఇవ్వాలి, అప్పటికి అది కావాలనుకుంటే పిలుస్తారు. దేనికైనా ఎదురు చూడాలి ఓపిక్గా. అంతేగాని చెప్పారు కదా నాకు ఇవ్వాలి కదా, మనం ఎవరు బ్రో చేయకూడదు. కానీ ఆయన ఇంపాక్ట్ చాలా ఉంది కదా బ్రో, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, మాట వైజ్ కానీ, యాక్షన్స్ కానీ, గెస్చర్స్ కానీ. అంతే, అది పెరిగాను కదా, ఆయన చూస్తూ పెరిగాను కదా, ఆల్మోస్ట్ 20 years అలానే ఉంటుంది. ఎట్లా ఏ సినిమా చూసి ఫ్యాన్? సింధూరం ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమాకి ఆయనే ఫస్ట్ కదా, అందుకే నేనే ఫస్ట్. నేను సినిమా చూడడమే అయింది ఫస్ట్ కదా నేను కూడా. అప్పటి నుంచి ఆయన సింధూరం సినిమాని అప్పటికే ఆల్మోస్ట్ 5 to 6 times చూసింటాను థియేటర్కి వెళ్ళే. అక్కడ నుంచి ఇంక వరుసగా ఆయన సినిమాలు చూసుకుంటేనే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అమ్మ నాన్న తమిళమ్మ, ఇంక వరుసగా చెంటి వెళ్ళిపోయింది ఇంక అలాగే అంతే. కానీ ఇందండి మాటలు ఇప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ లేదు బ్రో, అది మిస్సింగ్ మేజర్గా. ఇప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కనిపించట్లా. మాస్ మహారాజా రవితేజ వస్తుంది మెల్లగా వస్తాయి. సో ఫైనలీ అప్కమింగ్ 2 సినిమాలు ఉన్నాయి. అండ్ రవితేజ గారి సినిమా కూడా తొందరలో నాకు చూడాలని మీ ఇద్దరు ఒకటే స్క్రీన్ మీద ఒక మాస్ ఇది పడితే అసలు మీ ఇద్దరు ఎనర్జీ ఎలా మ్యాచ్ అవుతుందో చూడాలని తప్పకుండా వెయిటింగ్. దానికోసం పడితే ఎలాంటి సీన్ కోసం వెయిటింగ్ బ్రో? ఆయన పక్కన నించుంటే చాలు అనిపిస్తే ఏ సీన్ ఏమని చెప్పు చేస్తే చాలు. డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా ఆటోమేటిక్ వస్తుంది. ఆయన చూస్తే ఇప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎదిగినప్పుడు, ఇంత పెద్ద యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు, ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ ఎదురుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను తక్కువ ఎందుకు అవుతాను, నేను కూడా అలానే చేస్తాను కదా. అరే బాగా చేశారు అనిపించుకోవాలి కదా, మరి బాగానే చేస్తాను. సో ఈ బిగ్ బాస్ లాస్ట్ స్టెప్లో బయటకు వచ్చేసావు బ్రో, ఒక్క సెకండ్ రన్నర్ అప్. మళ్ళీ ఛాన్సెస్ వెళ్తావా? వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? వద్దు. ఎందుకు? వద్దులే, ఇంకా చాలు. ఆ దెబ్బ చాలా పెద్దగా అనిపించింది. చాలు దెబ్బ ఏం లేదు, దానివల్ల ఆబ్వియస్లీ నాకు బాగానే ప్లస్ అయింది. నేను యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఆఫర్స్ వైజ్ కానీ అన్నిటి వైజ్ నేను బాగానే ఉన్నా, దెబ్బ ఏం కాదు. కానీ వద్దులే అని నాకు మళ్ళీ మళ్ళీ ఆ జోన్ కానీ వద్దు. మనం బయటకు వచ్చాక ఇంకో వేరే స్కేల్ ఎక్కుదాం, వేరే స్టేజ్ మీదకి వెళ్దాం. ఆ స్టేజ్ వద్దులే, చాలు. స్టేజ్లో ప్రమోషన్స్కి వెళ్దాం, బాగుంటుంది, కంటెస్ట్గా మేబీ. సో ఈ సీజన్ యాజ్ ఆఫ్ నో చూసినంత వరకు ఏమనిపించింది? ఈ సీజన్లో సీజన్ 9 ఏం అనిపించట్లేదు నాకైతే. నచ్చలేదు? నచ్చకపోవడం అనేం లేదు, ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్. అంత చిన్న చిన్న వాటికి గొడవలు అన్నీ అయ్యి అవే జరుగుతాయిలే, కానీ అంతగానే పెద్ద ఇష్యూస్ అక్కడేమి ఉండవు. నాకు మన ఇమ్ముగాడు ఇష్టం, ఇమాన్యుల్ మన ఇమ్ముగాడు బాగా ఇష్టం. తర్వాత ఇంకా ఎలా మన రీతుపాప మనకు తెలిసిండేదే, సుమన్ అన్న, సుమన్ శెట్టి అన్న, వీళ్ళు ముగ్గురు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు. నన్ను ఎప్పుడైనా చూస్తూ ఉంటాను అంతే. సో ఎవరు విన్నర్ అయితే? అయ్యయ్యా మన అబ్బాయి లెక్క ఎక్కేస్తాం, 10 వారాలు దాటితే కానీ ఎవరికి తెలియదు. ఇంకా నాకైతే యాజ్ ఆఫ్ ఇమాన్యుల్ కనిపిస్తున్నాడు, ఇంకెవరు? ఇమ్ముగాడు ఉన్నాడులే, స్టార్టింగ్ నుంచి ఇమ్ముగాడు ఉన్నాడు, కానీ మేబీ ఛాన్సెస్ ఉన్నాయిలే, ఆడికి ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఈజ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ కదా వాడు, మంచి గేమ్ స్ట్రెంత్ అంతా. చూద్దాం, ఇంకా టైం ఉంది. 10 వారాల్లో తర్వాత సినిమా ఏదైనా మారచ్చు, లాస్ట్ వారంలో కూడా ఏదైనా మారచ్చు, జరుగుతాయంటే ఎలాగన్నీ అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఖచ్చితంగా మళ్ళీ సినిమా టైంలో కలుద్దాము, తప్పకుండా. సినిమా ప్రమోషన్స్ గట్లే చేద్దాము ఖచ్చితంగా. ఆ 2 సినిమాల్లో ఏదో ఒక సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలి. అయితే 2 అయితే ఇంకా హ్యాపీ. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ ధనుష్.